శ్రీ వెంకటేశ్వర ఆలయానికి 171.72 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం చేపల పెంపకం, ఆక్వాకల్చర్లో వృత్తిపరమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడం లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నూతన ఫిషరీస్ సైన్స్ కళాశాలలో 60 మంది విద్యార్థులతో ప్రవేశాలు కల్పించడం అయింది. NSPAAD ప్రాజెక్టు కింద వ్యాధి నిఘా కార్యక్రమం జరుగుతుంది. బ్రూడ్ బ్యాంక్ ప్రోగ్రాం కింద బ్రూడ్ స్టాక్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్రంలో మత్స్య మరియు ఆక్వా రంగాల సమగ్ర అభివృద్ధి కొరకు కావలసినటువంటి నిపుణులను తయారు చేయడం జరుగుతుంది. మత్స్యకారులు, సన్నకారు ఆక్వా రైతులు సామాజిక ఆర్థిక ప్రమాణాలు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. 2024-25లో ఆశించే కీలక ఫలితాలు అత్యాధునికటువంటి మల్టీమీడియా మాడ్యూల్స్ ద్వారా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడం, ఎక్స్టర్నల్ ఫండింగ్ ప్రాజెక్టుల ద్వారా పరిశోధన కార్యక్రమాలను బలోపేతం చేయడం, చేపల పెంపకందారులకు అధునాతన రోగ నిర్ధారణ, చికిత్స సదుపాయాలు అందించడం, ఆక్వా కల్చర్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, కొత్తగా ఏర్పాటైనటువంటి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి 18 కోట్లు మరియు శాశ్వత భవనాలు, మౌలిక సదుపాయాల కోసం 20 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించాం. పశు సంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైనటువంటి పశు వనరులు ఆలవాలం, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒంగోలు, పొంగనూరు గోజాతులు ఉన్నాయి. శ్రేష్టమైన నెల్లూరు, మాచర్ల జాతి గొర్రెలు, ఆసిస్ జాతి కోళ్ళు సైతం మన రాష్ట్రంలో ఉండటం మనకు గర్వకారణం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైనటువంటి ఆదాయ వనరుగా, సుస్థిర సూతికి ఈ రంగంపై ఆధారపడిన పేదవారికి జీవనాధారంగా వారి బతుకులు తెరువులను ఇస్తున్నటువంటి పశు సంవర్ధక రంగానికి గౌరవులైనటువంటి ముఖ్యమంత్రి గారు పశు సంవర్ధక శాఖలో వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు పశు పోషకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 2024-25 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గోకులం పథకం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి నిధులతో పశువుల ఆశ్రయం కల్పించలేని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాలకు చెందిన పేద పశు పోషకులకు 90% రాయితీపై 2, 4, 6 2 పశువులు, 4 పశువులు, 6 పశువులు షెడ్ల నిర్మాణం చేపట్టడానికి 70% రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్ళ షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వీధి పశువుల ఆశ్రయం కల్పించడం, రక్షించడం, పోషించడం, చికిత్స అందించడం, పునరావాసం కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి జిల్లాకు 50 లక్షల చొప్పున మొత్తం 26 జిల్లాలకు 13 కోట్లు కేటాయించి జిల్లాకి 1 చొప్పున గోశాలలు నిర్మాణం చేపట్టడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. పశు పోషకులకు ఇంటి వద్దనే అత్యుత్తమ పశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 340 సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఈ వాహనాల ద్వారా పశు ఆరోగ్య సేవలతో పాటు అనారోగ్య పశువులు ఉన్న చోటకే సత్వర పశు వ్యాధి నిర్ధారణ జరిపి ఖచ్చితమైన నాణ్యమైనటువంటి పశు వైద్యం అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా పశు వైద్య సేవలు అందించడానికి, వాహనాల నిర్వహణకు, సిబ్బంది జీతభత్యాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 19.34 కోట్ల నిధులు ప్రతిపాదించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పశుగ్రాస అవసరాలు తీర్చడానికి 22 కోట్ల అంచనా వ్యయంతో పశుగ్రాస భద్రతా విధానం 2021-26ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు 5,519 మంది పశు పోషకులకు 75% రాయితీపై 1,211.42 మెట్రిక్ టన్నులు పశుగ్రాస విత్తనాలు,
మరియు 60% రాయితీపై 2,971 మెట్రిక్ టన్నులు సంపూర్ణ మిశ్రమ దానా సరఫరా చేయడం జరిగింది. పశువులు, జీవాలు, పందులు మరణించినట్లయితే పశువుల పోషకులకు ఆర్థికంగా నష్టపోకుండా ఆదుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరం 25 కోట్ల వ్యయంతో పశు బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు చెల్లించవలసినటువంటి బీమా ప్రీమియం 80% రాయితీ ఇస్తున్నాం. ఏపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు బీమా ప్రీమియం 50% రాయితీ అందిస్తుంది. పశు పోషకులకు సరళమైనటువంటి సరళీకృత విధానంతో ఒక విండో కిందకు తీసుకొచ్చి బ్యాంకుల నుండి సకాలంలో పశువుల దానా, ఆరోగ్య నిర్వహణ, పశుగ్రాసాల సాగు, ఇతర కార్యక్రమాల కోసం స్వల్పకాలిక రుణాలను అందించడానికి ప్రచార పద్ధతిలో రాష్ట్రంలోని అర్హులైన పశుపోషకులందరికీ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు పీకేసీసీ జారీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పశువుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆర్థిక సంవత్సరం 81.83 కోట్ల నిధులతో అన్ని పశు వైద్యశాలలకు మందులు సరఫరా చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం పశువుల వ్యాధుల నియంత్రణ, టీకాలు మరియు నులిపురుగులు మందుల కొనుగోలు సరఫరా కొరకు 29.75 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 0.37 కోట్ల బడ్జెట్తో షెడ్యూల్ కులాల ఆవాస ప్రాంతాల్లో పశువుల పునరుత్పత్తి శిబిరాల నిర్వహణ, మందుల కొనుగోలు, దూడల నిర్వహణ కొరకు కేటాయించడం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. యాదవ, కురుమ కుటుంబాలకు చెందిన మహిళలు, పశు పోషకులు జీవనోపాధి మెరుగుదలకు, వారి ఆర్థిక పురోగతికి ప్రోత్సహించడానికి పేదరిక నిర్మూలన సంస్థ అనుసంధానంతో ఎంపిక చేయబడినటువంటి మహిళా పశు పోషకులకు గొర్రెలు, మేకల యూనిట్ల కొనుగోలులో ఆర్థిక సహాయం అందించడానికి ప్రతిపాదించడం జరిగింది. ఇందుకు గాను మొత్తం యూనిట్ ఖరీదులో 40% ప్రభుత్వం రాయితీ, 50% బ్యాంకు రుణ సదుపాయం, 10% లబ్ధిదారుల వాటాగా నిర్ణయించబడింది. మన ప్రభుత్వం పశు సంవర్ధక రంగం ద్వారా పశు పోషకులకు వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి పశు పోషకులకు ఆర్థికాభివృద్ధి తోడ్పాటును అందించడానికి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి పశు సంవర్ధక శాఖ బడ్జెట్ 1095.71 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పాడి పరిశ్రమాభివృద్ధి రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలకు నేరుగా ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా పాలు సరఫరా చేయబడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 85 లక్షల లీటర్లు యూహెచ్టీ పాలను విజయ వజ్ర పేరుతో సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో 5 పశుగ్రాస ఉత్పత్తిదారుల సంస్థలు స్థాపించబడినటువంటి వారి కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రతి సంఘానికి 3.0 లక్షలు విడుదల చేయబడ్డాయి. గ్రామస్థాయి సొసైటీల్లో పాల నాణ్యత పరీక్ష పరికరాలు, సౌకర్యాలు, మండల స్థాయిలో శీతలీకరణ సౌకర్యాలు మరియు పాడి రైతులకు శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎన్పిడిడి ప్రాజెక్టు ద్వారా అమలు చేయుటకు 202.62 కోట్లు గ్రాంటు, 133.41 కోట్లు ఎంఎస్ఎంఈ ద్వారా 69.2 కోట్లు మంజూరు చేయబడింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి డైరీ నందు రోజుకి 3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నెయ్యి ప్లాంటును, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డైరీ నందు రోజుకి 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పశుదానా ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడమైంది. పులివెందుల్లోని ఏపీసీఏఆర్ఎల్లో పాలు మరియు పాల ఉత్పత్తుల నాణ్యత పరీక్షలు చేయడానికి రాష్ట్ర స్థాయి ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మహిళా డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ప్రతిరోజు పాల సేకరణ కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని డైరీలను పర్యవేక్షిస్తూ పాడి రైతులకు పాల సరైనటువంటి ధర ఇచ్చుటకు అన్ని చర్యలు చేపడుతుంది. మత్స్యశాఖ స్వర్ణాంధ్ర 2047లో
లక్ష్యాలను సాధించడానికి ఫిషరీస్ ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 29.1% వాటాలో అగ్రగామిగా ఉంది. ఈ రంగంలో రాష్ట్ర స్థూల విలువల జోడింపునకు 9.15%, వ్యవసాయ స్థూల విలువలతో జోడింపుకు 25.3% అందిస్తుంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈరోజు 19,420 కోట్లతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మంచినీటి మత్స్య అభివృద్ధి చర్యలు. మత్స్యకారులు జీవనోపాధి పెంపించుటకు ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 217 రద్దు చేసి చెరువుల్లో మత్స్య సంపద హక్కులు సహకార సంఘాలకు నామమాత్రపు లీజు ఇచ్చి హక్కులను మత్స్యకారులకు తిరిగి పునరుద్ధరించబడింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొంచడానికి 370 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేస్తున్నారు. చేప ఉత్పత్తులను ఈ మార్కెటింగ్ సౌకర్యాలకు మెరుగుపరచడానికి ఆన్లైన్ మార్కెటింగ్ కోసం 1525 మందికి చేపల విక్రేతలుగా ఓఎన్డీసీలో నమోదు చేయబడ్డాయి. సముద్ర మత్స్య అభివృద్ధి చర్యలు. మత్స్యకారుల నిఘా భద్రత, 2-వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1135 కమ్యూనికేషన్ ట్రాకింగ్ పరికరాలు ట్రాన్స్పౌండర్స్ పడవల్లో అమర్చబడ్డాయి. పులికాటు సరస్సుల్లో 20,000 మంది మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడ మండలంలో రాయిదొరువు గ్రామంలో 97.09 కోట్లతో సముద్ర ముఖద్వారం తెరవడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఫిషింగ్ బోట్లు డీజిల్ ఆయిల్పై సబ్సిడీ లీటర్కు 9 రూపాయలు ఇస్తున్నాం. నేటి వరకు అర్హత కలిగినటువంటి 23,047 మంది యాంత్రిక మరియు మరబోట్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2,667 లక్షలు సబ్సిడీని ఖర్చు చేయబడింది. 2024-25 మొత్తం 5,000 లక్షలు ప్రతిపాదించడం అయింది. ఆక్వాకల్చర్ అభివృద్ధికి చర్యలు. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి